అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామిని కథలు. మన ఛానల్లో ఇదే అండి ఫస్ట్ లాంగ్ వీడియో. సో అందరూ లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి. నేను అవన్నీ చూసుకుని నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. అండ్ మన ఛానల్లో ఫస్ట్ ఫుల్ వ్లాగ్ అంటున్నాను కదండి. సో కొంచెం స్పెషల్గా ఉండాలని మేము వాడపల్లి టెంపుల్కి వెళ్ళాము కదా, ఆ రోజు వ్లాగ్ పెడుతున్నాను. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని మన కోనసీమ తిరుమల అంటారు కదండి. ఇది ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి. అండ్ మేము మండే వెళ్ళామండి వెంకటేశ్వర స్వామి గుడికి అష్టోత్తరం పూజ చేయించుకోవడానికి. ఈ పూజకి మనం టికెట్ ముందుగానే ఆన్లైన్లో తీసుకోవాలి. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, మనకి ఒక నెంబర్ ఇస్తారండి. ఆ నెంబర్కి కాల్ చేసి మనం ఏ రోజు చేయించుకోవాలనుకుంటున్నామో చెప్తే వాళ్ళు ఏ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని మనకు చెప్తారు. మనకి వీలుగా ఉన్నది మనం కన్ఫర్మ్ చేశాక అక్కడ టికెట్స్ అవన్నీ మనకి ఫోన్లోనే సెండ్ చేస్తారు. అండ్ అలాగే అక్కడ ఒక షాప్లో ఇస్తామని అడ్రస్ చెప్తారు. మనం వెళ్ళి తీసుకోవడమే అండి. అండ్ ఈ పూజ సాటర్డే జరగదండి. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి సాటర్డే అస్సలు ఖాళీ ఉండదంట. ఎంత ఖాళీ ఉండదంటే మనం నడవవసరం లేదంట, తోసుకుంటూ వెళ్ళిపోతారంట, అంత రష్ ఉంటుంది. అండ్ మిగతా డేస్లో అంత ఫ్లోటింగ్ ఉండదు కాబట్టి ఈ పూజ రిమైనింగ్ డేస్లో చేస్తారండి, ఎక్సెప్ట్ సాటర్డే. ఇంకా మనకి పూజకు కావాల్సిన సామాగ్రి అంతా మనకి అక్కడ వాళ్ళు చెప్తారండి తీసుకోమని. ఏమైనా కొబ్బరికాయలు, పువ్వులు ఇలాంటివి మనం ఇంటి నుంచి తీసుకెళ్తే తీసుకోవచ్చు. మా పూజ స్టార్ట్ అయ్యేసరికి 6:30 అలా అయ్యిందండి. మేము 6 to 7 అనే స్లాట్ టికెట్స్ బుక్ చేయించుకున్నాము. కానీ మాకు 6:30 అయింది పూజ స్టార్ట్ అయ్యేసరికి. అండ్ పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మనం ఏమైతే తీసుకెళ్ళామో అవన్నీ తీసుకుంటారు, పువ్వులు, కొబ్బరికాయలు ఇవన్నీ. అండ్ మన గోత్రనామాలు అవన్నీ చెప్పి పూజ చేసేసారు స్వామివారికి. అండ్ అక్కడే హారతి ఇచ్చాక మనం పంతులు గారికి దండం పెట్టుకుని మనం ఇవ్వాల్సినవన్నీ ఇస్తాము. అండ్ అలా మాకు పూజ చాలా బాగా జరిగింది. నేను ఈ మార్నింగ్ టైంలో ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా పాజిటివ్గా అనిపించింది. అందుకే మొత్తం అలా చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఇంకా ఈ టికెట్లోనే మనకి 50 రూపాయల దర్శనం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందంట. సో ఆ దర్శనం కూడా చేసుకున్నాము. ఇవాళ మండే కదండి. సో ఎప్పుడు ఉండేంత ఫ్లోటింగ్ లేదు. సో దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఆలయంలోనే శివాలయం కూడా ఉందండి. శివుని కూడా దర్శించేసుకున్నాము. మండే కదా, బాగా కలిసొచ్చింది. నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నాను కదండి, కొంచెం తడబడుతున్నాను, ఏమనుకోకండి. ఇంకా ముందు ముందు చాలా బాగా చెప్తాను. ఇక్కడే సైడ్ గోపురం దగ్గర విమాన వెంకటేశ్వర స్వామి అని కూడా ఉన్నారు. అక్కడ అందరూ కాయిన్స్ పెడుతున్నారని మనం ఎందుకు పెట్టకూడదని నేను కూడా ఒక కాయిన్ అలా నిలబెట్టేశాను. గుడిలోనే ఇంకొక వైపు ప్రదక్షిణ హుండీ అని ఉందండి. అక్కడ కూడా ప్రదక్షిణలు చేసేసాము. అండ్ మా నాన్నగారు దండం పెట్టుకుంటున్నారు. మా మమ్మీ ఏమో నేను తీస్తాను అని మా నాన్నగారిని ఇంకా గోపురాన్ని అలా వీడియో తీస్తున్నారు. ఇటు సైడ్ ఏమో సూర్యుడు పడుతున్నారు కదా, సూర్యభగవానుడు కూడా వీడియోలో ఉండాలి అని అలా క్యామ్ ఊపుతూ తీశారు. ఎలాగైతేనేం సూర్యుడైతే వీడియోలో క్యాప్చర్ అయ్యారు. మన కోసం ఇలా అమ్మ వాళ్ళు చిన్న చిన్నగా చేసే పనులు భలే హ్యాపీ అనిపిస్తాయి కదండి. ఇంకా అక్కడ యాక్చువల్లీ ఫొటోస్ అవి నాట్ అలౌడ్ అన్నారు. బట్ ఇవాళ ఫ్లోటింగ్ లేదు కదా, సో తీసేసుకున్నాము. అండ్ అలాగే మనకి ఫస్ట్ దర్శనం అయిన వెంటనే కావాల్సింది ప్రసాదం కదండి. పులిహోర ప్రసాదం పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. నాకు గుళ్ళో పెట్టే ప్రసాదాలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా లోపల అంతా అయిపోయాక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన వెంటనే ఫస్ట్ ఫుడ్డే కనబడుతుంది మన కళ్ళకి. చిన్నప్పుడు మనం తినే పీచు మిఠాయిలు, రేగోడియాలు, పూతరేకులు ఇవన్నీ ఉన్నాయండి. మన వాడపల్లికి అటువైపు ఏమో కడియం, ఇటువైపు ఆత్రేయపురం ఉన్నాయి కదండి. సో ఎక్కడ చూసినా పూతరేకుల షాప్స్ ఇంకా ఇలా పూల మొక్కల షాప్సే ఉన్నాయి. మా అమ్మగారు కనిపించిన వెంటనే పూల దగ్గర ఆగిపోయి కొందామంటారు. మా నాన్నగారు వద్దంటారు. ఆఫ్టర్ ఏ లాంగ్ డిస్కషన్ మా నాన్నగారే గెలిచారు. ఏం కొనలేదండి. ఎందుకంటే మా టెర్రస్ పైన చిన్న మినీ గార్డెన్ కూడా ఉంది. అక్కడేమో యాడ్ చేద్దామని మా అమ్మ, కానీ వస్తుందేమో ఎండాకాలం కదా, సో మొక్కలు ఉండవని మా నాన్న. ఇంకా ఫైనల్గా తీసుకోకుండా ఇటు వచ్చేసాం. గుడి దగ్గరలోనే ఈశాన్యం సైడ్ దీపాలు పెడుతున్నారండి. ఈ ఇటుకలు ఏంటంటే ఇంటి కోసం సంకల్పించుకున్న వాళ్ళు అలా నిలబెడతారంట. ప్రజెంట్ మా అమ్మలు అష్టోత్తరం పూజ చేయించుకున్నారు కాబట్టి దానికోసం దీపం పెట్టారు. మంచిగా ముగ్గు అవి వేసుకుని, యాక్చువల్లీ మా మమ్మీ ముగ్గు వేయడం మర్చిపోయారు. అంటే ఏదో మర్చిపోయారు. అక్కడ చాలాసేపు నవ్వుకున్నాము. తర్వాత దీపారాధన బాగా చేస్తారు. ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా హారతి ఇచ్చి
అక్కడే వినాయకుల వారు ఉంటే వినాయకుల వారికి కూడా దండం పెట్టుకుని నేను నా కోరికలు మమ్మీ డాడీ వాళ్ళ కోరికలు అన్నీ చెప్పేసి నెరవేరాలని కోరుకుని వచ్చేసాం. ఇవి అంతా మాడవీధులు అంటండి. అంటే ఏంటని నేను అడిగాను. అంటే స్వామివారు తిరిగిన ప్రదేశాలు అని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు చెప్తున్నారంటే అదే అయ్యుంటుంది కదా! మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. ఇం 10 నిమిషాలకొకసారి మా అమ్మ వాళ్ళు ఒక డైలాగ్ అంటూనే ఉండారండి. ఈరోజైతే ఇంత ఖాళీగా ఉంది కానీ, అదే శనివారం అయితేనా ఇక్కడ ఇంతమంది ఉండేవాళ్ళు, ఇక్కడ ఎన్ని దీపాలుండేవి అని. అప్పుడు నాకు అనిపించింది ఒక శనివారం రావాలి అని. మనకి ఎప్పుడు రావాలని ఉంటే అప్పుడే వస్తాం కదా! ఇప్పుడు కూడా అనుకోకుండా వచ్చానండి నేనసలు. వీళ్ళేదో పూజకెళ్తున్నారు. అదేంటో నా కోసం ఆగినట్టుగా వీళ్ళకి ఇన్ని రోజులు ఆగింది. నేను కూడా మంచిగా దర్శించుకున్నాను. అండ్ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉందండి. మనకి ఎక్కడైనా గానీ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే మీరు కూడా దండం పెట్టుకోండి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి అంటే పాము దేవుడు కదా! ఇక్కడ ఇలా ఈ వీడియో ఎందుకు తీశానంటే అలా కుర్చీలు ఆ సెటప్ అంతా బాగుంది కదండీ చెరువు పక్కన. అలా ఉంటే బాగుంటుందని తీశాననమాట. అండ్ మళ్ళీ మా మమ్మీ పూల దగ్గరికే వచ్చింది. ఈ చామంతిలు బాగున్నాయి, యెల్లో కలర్‌వి తీసుకుందాము అని. సేమ్ డిస్కషన్ మళ్ళీ హ్యాపెండ్ అండి. కొంచెం డైలాగ్స్ మారతాయి అంతే. తీసుకుందామని ఒకళ్ళు, వద్దని ఒకళ్ళు. బట్ మా ఇంటి పైనయితే చాలానే ఉన్నాయండి మొక్కలు. బట్ ఇప్పుడు మనం ఏమేసినా కూడా ఎండాకాలం వస్తుంది కాబట్టి త్వరగా ఆహ్, బతకవు అని మా నాన్నగారు అంటూ ఉంటారు. అండ్ అలాగే టైం అయిందండి అన్నప్రసాదానికి. ఇక్కడ నిత్యం అన్నప్రసాదం అన్న సమారాధన జరుగుతుంది అంట. అన్నప్రసాదం కదండీ! మేమే ఫస్ట్ బ్యాచ్ అండి. పూజ చేశారు మంచిగా. ఇంకా మనకి పప్పు, అరటికాయ, వంకాయ పికిల్, రైస్, సాంబార్ అక్కడ ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయని కాదు కానండి, ఇలా గుడిలో తిన్నవైతే చాలా టేస్ట్ ఉంటాయి కదా! నాకు చాలా నచ్చాయి. ఇంకా మనం గుడి అంతా చూసుకొని, గుడి బయట కూడా చూసుకొని ఇంటికి బయలుదేరాము. ఇంకా దారిలో అంతా కోనసీమ అందాలే. ఎటు చూసినా చెట్లు, పొలాలు. ఎవరికైనా నచ్చుతుంది కదండీ ఇలాంటి వాతావరణం. మాకు కూడా బాగా నచ్చింది. అండ్ మన ఛానల్‌లో ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అన్నాను కదండీ! మీరు ఇక్కడి వరకు చూసుంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.